హాయ్ అండి. షూస్ కొనేటప్పుడు మనకి ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా! మనం ఎందుకు పనికిరాదు అని చెప్పేసి వేస్ట్‌గా పడేస్తూ ఉంటాం. నేనైతే దీంతో ఒక మంచి ఆర్గనైజ్డ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ బ్యాక్ సైడ్ అంతా కూడాని మనం ఇలా టేప్‌తో అయితే స్టిక్ చేసేసుకోవాలండి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. వన్స్ అంతా స్టిక్ చేసేసుకున్న తర్వాత ఏదైతే పై పార్ట్ ఉంటుంది కదా! అదంతా కూడా కట్ చేసేసుకోవాలండి. ఇంకా చివరగా ఉంది కదా! ఇది కూడా అయితే కట్ చేసుకోండి. వన్స్ కట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా దాన్నైతే టేప్ పెట్టేసి లోపటైతే మనం అంటించేసుకోవాలండి. గమ్‌తోని మొత్తము లోపటంతా కూడా స్టిక్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉంటుందండి. మనం క్లాత్స్ ఏమైనా పెట్టుకున్నా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇంకా చివర్లు కూడాని అంటించేసుకోండి. ఇంక ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను నార్మల్‌గా బాక్స్‌గా కనిపిస్తుందని చెప్పి దీంట్లో అయితే క్లాత్ పెట్టయితే అంటించేసుకుంటున్నాను. ఇప్పుడు చిన్నపిల్లల జీన్స్ కానీ పెద్దవాళ్ళ జీన్స్ కానీ పెట్టుకుంటే అన్నీ ఒక దగ్గరే ఉంటుంది. ఆర్గనైజ్డ్‌గా కూడా ఉంటుందండి. చాలా బట్టలైతే పడతాయి. నేనైతే మా పాప జీన్స్, లెగ్గింగ్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టేశాను. చూసారా ఎన్ని బట్టలైతే పడుతున్నాయో. ఇలా మనం ఎక్కడైనా కబోర్డ్‌లో పెట్టుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది. మరి నచ్చిందా ఈ ఐడియా మీకు? నచ్చితే డెఫినెట్‌గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే లైక్ చేసుకోండి. అలానే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.